డైరెక్ట్గా కట్ చేస్తే 5 కలిసి ఏడున్నామని అంటే ఇది చూస్తే అందరికి అర్థమైపోతుంది కావచ్చు. అరుణాచలంలో ఉన్నాం. వచ్చే దారి మొత్తం ఏం కూడా వ్లాగ్ చేయలేను, ఎందుకంటే అదంతా నేను తర్వాత చెప్తా విషయం అంతా. వీడికి ఎప్పుడు రీచ్ అయినాం రా? 7:30కి ఈడ రీచ్ అయినాం. 8 o'clock వరకు అలా రూమ్ తీసుకొని చెక్-ఇన్ అయినాం. ప్రజెంట్ టైం అయితే 9 అవుతుంది మార్నింగ్. నీట్గా టిఫిన్ చేసేసి ఇప్పుడే ఒక కాఫీ తాగుతున్నాం అన్నట్టు. ప్లాన్ అయితే ఏం లేదు, అంటే ప్లాన్ ఏం లేదని కాదు, ప్లాన్ అయితే చాలా ఉన్నది. ఏమన్నా చెప్పు కదా ప్లాన్. అదే చెప్పాలి, చెప్పురా. వీడు మీకు గుర్తున్నాడో లేదు శివసాయి. ఇప్పుడు మేమైతే ఇప్పుడు తింటాం, శివసాయికి మధ్యలో తిన్నాం ఆల్రెడీ తిన్నాం. కాఫీ మాత్రం పార్సల్ ఇందులో ఉంది ఒక దోశ శివసాయికి. సో ఈరోజు అయితే చాలా మంచి ప్లాన్ ఉంది. ఈవినింగ్ వరకల్లా గిరి ప్రదక్షిణ చేసుకొని మబ్బుల దర్శనం చేసుకొని ఇక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోతాం అన్నట్టు. ఏడికి పోతాం అనేది నేను ముందు చెప్తాను. కాఫీ అయితే నెక్స్ట్ లెవెల్. ప్లాన్ ఏంటిది? రూమ్కి పోయి కొంచెం సేపు అట్లా చిన్న నాప్ వేసుకుంటాం, ఎందుకంటే మేము వచ్చింది బస్సులో అన్నట్టు. బస్సులో వచ్చేసరికి ఏమైంది అని అంటే మా వాళ్ళ గ్లాస్ సీట్లు దొరికినాయి. డిస్కో డ్యాన్స్ చేసిర్రు పొద్దున్న దాకా. సో మొత్తం బాడీ అంతా చాలా డేంజర్ అయిపోయింది అన్నట్టు మా వాళ్ళకైతే. అయితే యాక్చువల్గా ఒక 1-2 hours తర్వాతనే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు చింగులు పడుతున్నాయి. ఏమవుతుందో తెలియదు మరిగా. ఎటుకేసి వర్షం తగ్గిపోయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుదామని చెప్పి చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు రూమ్ నుండి కట్ చేస్తే ఒక మంచిగా 2-3 గంటలు అన్నట్టున్నాం. ఇప్పుడే లేచినాం, ముఖాలు కూడా అంత నిద్రమబ్బులా ఉన్నాయి. ఇంటి దగ్గర నుండి ఎందుకు లాగ్ చేయాలి అని అంటే, బట్ ఇది అనుకోకుండా ప్లాన్ చేసిన ట్రిప్ అన్నట్టు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా అయిపోయింది ప్లానింగ్ కానీ స్టార్ట్ అవ్వడం కానీ అంతా. సో అస్సలు ఓకే లేకుండే. ఓకే కాదు అసలు, కొంచెం ఒక 10 minutes గ్యాప్ కూడా దొరకలేదు. మెట్రో స్టేషన్లల్లో ఇట్లా ఉరుక్కుంటూ వచ్చినాం అన్నాడు. మేమైతే అంత దారుణంగా కూడా మాకు తినే టైం అసలు తిండి కూడా తినలేము మేమైతే ఇక్కడ వచ్చే రోజు అయితే. అది వేరే కానీ అదంతా. సో ఇక అదంతా లైట్ తీసుకుంటే ఫైనల్గా అరుణాచలంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ రోజు మాత్రమే ఉంటాం అన్నట్టు. రేపు ఎర్లీ మార్నింగ్ వరకల్లా దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతామని చెప్పేసి ప్లాన్. సో ఎక్కడికి పోతాం అనేది అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకొని టైం వచ్చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు ఒక 1 hourలో గిరి ప్రదక్షిణకు స్టార్ట్ అయిపోయి నైట్ వరకు అలా కంప్లీట్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఇది ప్రజెంట్ ప్లాన్ అయితే. చూడాలి ఈ ప్లానింగ్కి ఎట్లా పోతుందో. ఫింగర్స్ క్రాస్డ్ అంతా కరెక్ట్గా అయితే చాలు. సో ఇక మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం బయటకు వెళ్ళినాక. సెట్ అయిపోయినాం, మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయినాం. ఇక మా వాళ్ళంతా ఎక్కడో అక్కడ మొత్తం ఇట్లా జరుగుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా. గతం వెంటనే వెళ్ళిపోవడమే. ఇక నేను కూడా దీంట్లో అన్ని కెమెరాకి కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టుకున్నా, అంతా అయిపోయింది. ఇంకా పోయి స్టార్ట్ అయిపోదాం. ఇక మళ్ళీ పోయి బయట కలుసుకుందాం, బొట్లు గిట్ల అన్నీ. సో బయటకైతే వచ్చేసినాం అన్నట్టు. వెనకాల మీరు చూసుకుంటే రాజగోపురం అవుతున్నాయి. ఇంకా వెళ్ళేసి బొట్లు పెట్టుకొని అక్కడ కొబ్బరికాయ దీపం ముట్టించేసి అక్కడ నుండి అయితే స్టార్ట్ చేసేస్తాం. ఎట్లుంది వైబ్? అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉండే, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే మామూలు షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఏమేమో కొంటున్నారు అంతగా చెప్పియాలు వేసుకునే అడిగేస్తారు, కానీ కొన్నారు మా వాళ్ళు. వాళ్ళ రేట్ బాగుంది అంటారు. ఈడ మొత్తం అన్ని ఫిక్స్ రేట్ ఉన్నాయి, తక్కువ ఏం లేవు. ఎంఆర్పి ఎంత ఉంటే అంతనే చెప్తాడు. డిస్కౌంట్ ఇస్తలేదు. డిస్కౌంట్ ఫిక్స్ రేట్ సుల్లా నై సుల్లా తజా. బొట్లు ఓళ్ళు పెడతాను లేరుగా. అప్పుడు ఏమంటారు మీరు? అద్దంటే పెడతా అంటారు. అప్పుడు మబ్బు వాళ్ళం తాళం చేయలే, ఎవరు పెట్టుకోలే. ఉన్నారు గిడ ఒక ఆమె ఉన్నారు, పెట్టేసుకున్నాం.
సో ఇప్పుడు ఏం లేదు, ప్రజెంట్ విషయం ఏంటంటే కొబ్బరికాయ ఉన్న దీపం ముట్టించేసి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం. ఇంకా అది ప్లాన్. సో ఇప్పుడే సక్సెస్ఫుల్గా ఒక లింగం దగ్గర అయితే దర్శనం చేసుకున్నాం. మనకు రాజగోపురం నుండి వచ్చినాక మనకు ఎదురయ్యే ఫస్ట్ లింగం పేరు వచ్చేసి ఇంద్రలింగం అన్నట్టు. సో ఇక్కడైతే దర్శనం అయితే నీట్గా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కానీ ముందు ఉంటుంది. సో ముందు కలుసుకుందాం మళ్ళీ. సో క్విక్ స్టాప్ పానీపూరి బండి దగ్గర. అది కూడా ఎందుకు అని అంటే శివసాయి అయ్యప్రా వీని వల్లనే. మేము ఎక్కడ ఫుడ్ అయినా కానీ శివసాయి అని చెప్పి మీరు ఫిక్స్ కావాలంతే, శివసాయి వల్లనే అని చెప్పేసి. సో ఇప్పటికి ఎన్ని లింగాలు కంప్లీట్ చేసినాం? 2 కదా. ఇంద్రలింగం అగ్నిలింగమే కదా, వాయులింగం ముందు. రైట్. అదే ఎంత కంప్లీట్ చేసుకుంటాం ఇప్పటికి? 2 కిలోమీటర్లు అయినా ఎక్కువ అవుతుంది. 4 కిలోమీటర్ల దాకా అవుతుంది. 2 కిలోమీటర్లు బోర్డు ఏదన్నా వస్తే తెలుస్తుంది. ముంగడు ఉంటుంది బోర్డు, అది దాన్ని బట్టి తెలుస్తుంది. సో నేను యావరేజ్ ఒక 2 to 3 అని అనుకుంటున్నా నేను కూడా అంతే. సో పానీపూరి అయితే తినేసి మళ్ళీ కొంచెం ఎనర్జీ పెంచుకొని స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏందనంటే మీకు సంబంధం లేదు, మనం మాట్లాడుకుందాం. దారిలో మన అదేమంటారు రమణ మహర్షి ఆశ్రమం అయితే కలిగింది అన్నట్టు. నేను ఇది 3rd టైం నేను రావడం, కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు లోపలికి పోలేను. నేనే వచ్చాను నువ్వు ఆడేం రాలేడు, ఆడ ఫస్ట్ లోపలికే రాలేడు. నేనే చెప్పిన బొమ్మని. You know very well about Ramana Maharshi. Thoda కొంచెం. సో రమణ మహర్షి ఆశ్రమం లోపలికి అయితే వెళ్ళినాం అన్నట్టు. మేము ముగ్గురమే పోయినాం. అరే నేను అక్కడ నువ్వు రాలేవు కానీ లోపల ఆశ్రమం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఫోన్లు సైలెంట్ లో పెట్టమని చెప్తారు. పెట్టి కూడా మంచి పని అనిపించింది నాకు. ఫోన్ చేసిన లేపలేరు, కుర్రాకరా చెప్పనీరా. ఆశ్రమం కూడా నెక్స్ట్ లెవెల్, ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆడ. మధ్యలో ఇసుకలా నడవడం కానీ, ఆ కాంక్రీట్ కానీ అదంతా క్రేజీ అనిపించింది. లోపలికి పోయే దారి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆశ్రమం లోపల ఒక 10 minutes ఏమో అట్లా, అరౌండ్ 10 minutes అయితే మెడిటేట్ చేసిన నేనైతే. అది మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ లిటరల్గా. చాలా పీస్ఫుల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే. ఇట్లా నాకు మెయిన్గా నాకు ఇట్లా మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఏంది అని అంటే, ఇట్లా 10 minutes ఇట్లా ప్రశాంతంగా మెడిటేట్ చేసి ఇట్లా కళ్ళు తెరవంగానే మొత్తం ఇట్లా సాంబ్రాన్ని ఇట్లా వేస్తారు మొత్తం. అది ఆ విజువల్స్ మాత్రం ఇంకా ఇట్లా పోతలేదు మైండ్ నుండి, అంత క్రేజీ ఉంది. అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆశ్రమంలో చాలా మంది ఫారినర్స్ కనిపించారు మాకైతే. నేనైతే అరౌండ్ ఒక 20 people దాకా చూసినట్టున్నా ఫారినర్స్ని. ఏమంటామా? ఫారినర్స్ కూడా చాలా మంది కూర్చొని మెడిటేట్ చేస్తారు. ఒక 2 halls ఏమో చూసినాం మేము మెడిటేట్వి. ఇట్లా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండి మెడిటేట్ చేస్తారు. అంత క్రేజీగా అనిపిస్తుంది అన్నట్టు. సో ప్రస్తుతానికి అయితే ఇది. ఇంకా ముందు ఇంకేముంటుందో. ఇప్పటికైతే మా హాలత్ అయితే మంచిగానే ఉంది అందరిది, అంత కష్టపడ్డట్టు అయితే ఏం లేదు. ఇంకా ముందు చూడాలి ఎట్లుంటుందో ఏందో అని. ఇంకా ఇక్కడ పానీపూరి అయితే తినేసి కలుసుకుందాం మరి. ఇట్లా మనం వచ్చేసింది, మనది రెడీ చేసుకో.
సో ప్రజెంట్ అయితే ఇక వచ్చేసి 14 కిలోమీటర్స్లో 7 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం అన్నట్టు. ప్రస్తుతానికి ఫీలింగ్ ఎట్లుంది అని అంటే నార్మల్గానే ఉంది, మరీ ఇట్లా కష్టంగా అనిపిస్తలేదు, ఇంకేం అనిపిస్తలేదు. సో ఇప్పటికైతే అంత హ్యాపీగానే చాలా చాలా బాగానే సాగుతుంది అన్నట్టు. అండ్ లైట్గా డ్రిజ్లింగ్ ఉంది అప్ప నుండి, ఫుల్గా వర్షం ఏం పడట్లేదు కానీ కొంచెం కొంచెం అయితే డ్రిజ్లింగ్ అవుతుంది. ఇంకా ఎవరు కూడా ఏం కష్టం ఏం అనిపించట్లేదు, అందరైతే చాలా హాయిగానే నడుస్తుర్రు అన్నట్టు. సో ఆల్ హ్యాపీస్ ఆల్ గుడ్. ఇప్పుడైతే చూడవచ్చు మీరు, ఈ వర్షం మీకు కనిపిస్తుంది కదా నార్మల్గా, అంటే లైక్ చినుకులు పడుతున్నాయి చిన్న చిన్న, అట్లనే ఉంది, ఎక్కువైతే ఏం పడట్లేదు. అట్లా పడి పడి నెత్తి మొత్తం తడిచిపోయింది. సో ఇంకా కొంచెం ముందు వెళ్ళినాక ఎక్కడన్నా చిన్న చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం, ఒక 5 మినిట్స్, హార్డ్లీ 10 మినిట్స్ కూడా కాదు, అంతే బ్రేక్ తీసుకుంటున్నాం. సో అక్కడేం రికార్డ్ చేయట్లేదు నేనైతే. సో ఇంకా ముందేదన్నా మంచి బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాం, కొంచెం ఎక్కువసేపు. అక్కడ ఆగినప్పుడు మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ చాలా షార్ట్స్ తీసిన, మొత్తం అరుణాచలంలా మేము దారిలో చూసినవన్నీ చాలా షార్ట్స్ తీసినాను నేనైతే. అవన్నీ దీనికన్నా ముందు దీని తర్వాత కూడా కొన్ని వస్తాయి. ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు కొన్ని షార్ట్స్, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేస్తూనే ఉంటాను. అస్సలు ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు, చాలా క్రేజీ వస్తున్నాయి అన్నట్టు. సో వర్షం పడుతుంది, కొంచెం డ్రిజ్లింగ్ కాబట్టి కెమెరా తీయట్లేదు నేను బయటకి, ఎందుకంటే ఇది ఎంత వాటర్ ప్రూఫ్ అయినా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలిగా, అందుకనేసి. సో ఇంకా ముందుకెళ్ళినాక కలుసుకుందాం. సో ఫైనల్గా గిరి ప్రదక్షిణలో ఉన్న అన్ని లింగాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఈశాన్య లింగం, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇట్లా ఒక రిలీఫ్ అనేది వస్తుంది అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే. ఇంకా ముందు ఇంకా ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. ఇంకా రూమ్కి ఇంకా ఎట్లా పోతామో అర్థమవుతలేదు నాకైతే. ఇంకా ఇంకో 2 కిలోమీటర్స్ నడిస్తే మాత్రం కంప్లీట్ అయితే అయిపోతుంది గిరి ప్రదక్షిణ మాత్రం. ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. వెనకాల గోపురం దగ్గరికి వచ్చి మళ్ళీ అయితే మొక్కుకున్నాం. అందరు ఎట్లున్నదో తెలియదు కానీ నాకైతే కాళ్ళు బ్లాస్ట్ అయిపోయినాయి అన్నట్టుగా. పోయేసి ఇప్పుడు కొంచెం తిని రూమ్కి వెళ్ళేసి ఇంకా రేపు మార్నింగ్ కలుసుకుందాం మళ్ళీ. బాయ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అంటే మీరు ఏ టైం చూస్తారో నాకైతే తెలియదు కానీ నాకైతే గుడ్ మార్నింగ్. ఏదైతే టైం ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది. ఆల్రెడీ స్నానం చేసి మొత్తం రెడీ అయిపోయి బయటకు వచ్చేసిన. అవుట్ఫిట్ అయితే చెక్ చేసుకోండి, వైట్ అండ్ వైట్ వేసుకున్నాను. అండ్ మా వాళ్ళు ఇంకా కొంచెం రెడీ అవుతారు మా వాళ్ళు లోపల కొంచెం. సో వచ్చేసిరంటే వెళ్ళేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎంత తొందర దర్శనం చేసుకోవాలని చెప్పి అయితే నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఇక్కడికి నేను ఇది రావడం 3rd టైం అయినా కూడా ఎగ్జైట్మెంట్ మాత్రం ఎప్పుడు తక్కువ అయితే కాదు. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మొత్తం అన్నీ ఇట్లా బిట్లు వస్తుంది కావచ్చు. ఎప్పుడో స్టార్ట్ చేసి
అది ఇది అనుకుంటా అని చెప్పి కంటిన్యూటీ అవుతుంది కానీ అన్ని బిట్స్ వస్తుంది. ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్గా వ్లాగ్ చేయట్లేదు అరుణాచలం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నిన్న గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా నా పని అయిపోయింది కంప్లీట్గా. నా పని అయితే అయిపోయింది. ఎట్లా అంటే 2 కాళ్ళు ఇట్లా ఉబ్బిపోయినాయి. ఇట్లా నాకు ఇప్పుడు మార్నింగ్ లేచినాక కూడా నాకు ఇట్లా అడిగేయడానికి వస్తలేదు. ఇట్లా అడిగేస్తే ఫుల్ పెయిన్ వస్తుంది. దిబ్బ రొట్టెలు ఉబ్బినాయి 2 కాళ్ళు ఇట్లా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లనే అయిన ఉండే, మళ్ళీ ఇప్పుడు కూడా ఇట్లనే అయింది. బట్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో కెమెరా అయితే గుడి లోపలికి అయితే తీసుకొని పోను. ఇదంతా ఇట్లా ఈ పౌచ్ ఇదంతా క్యారీ చేయడం అక్కడ కష్టం. గుడి దగ్గర ఇంకేమన్నా మంచి ఏమన్నా సినిమాటిక్ షార్ట్స్ కానీ అంటే ఏమన్నా మంచి ఏమన్నా కనిపిస్తే సినిమాటిక్ షార్ట్స్ అయితే వేసేస్తాను. అండ్ ఇంకా నేను ఇక్కడనే బయట మాట్లాడుకుంటూ నేను ఉంటే ఇంకా మామూలు ఇంకా లేట్ చేస్తూనే ఉంటారు. సో లోపలికి వెళ్ళేసి నేను కెమెరా పెట్టేసి మామూలను పట్టుకొని వచ్చేసి తొందర గుడికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను కొంతమందిని చూస్తున్నాను. అంటే జనాలు అయితే ఉన్నారు. ఈరోజు వచ్చేసి మండే కూడా ఆల్రెడీ టైం 5 కావస్తుంది. తొందర వెళ్ళి తొందర దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా. నేను ఈ థర్డ్ టైం అని చెప్పినాను కదా రావడం ఇక్కడికి. ఫస్ట్ టైం నుండి ఇప్పటి వరకు నేను ఈ హోటల్కి వస్తున్నా అన్నట్టు. ఇప్పుడైతే రెనోవేషన్లో ఉంది. అంటే కొన్ని రూమ్స్ రెనోవేట్ అయినాయి, కొన్ని కాలేవు. మాకు కూడా ఒక రూమ్ పాతది వచ్చింది, ఒకటి కొత్తది వచ్చేసింది. అయితే ఇది స్వాతిశ్రీ రెసిడెన్సీ, ఇది హోటల్ అన్నట్టు. ఇది హోటల్. అండ్ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ గోపురం అన్నట్టు, రాజగోపురం ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక గోపురం అన్నట్టు. సో హోటల్ ఎదురుగానే రాజగోపురం కనిపిస్తుంది. ఇక్కడ చీకట్లో ఇటు నుండి కనిపించట్లేదు కానీ హోటల్ ఎదురుగానే ఉంటుంది. మేము మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం లైనే. అక్కడ గోపురం నుండి అక్కడ గోపురం వరకు గుడి బయటనే 2 లైన్లు ఉన్నాయి. ఎట్లా అంటే ఇట్లా ఇవి ఈ షెడ్లలా కూడా పెట్టారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆరెంజ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవి ఆరెంజ్వి. అవి అయితే పెట్టిర్రు అన్నట్టు. అవి 2 లైన్లు ఉన్నాయి గుడి బయటనే. ఇంకా లోపల అక్కడ దాకా ఇంకెంత లైన్ ఉందో ఏమో, అది ఊహించుకుంటేనే భయం వేసింది అన్నట్టు. మేము వచ్చిన రోజు అంటే నిన్న మేము మార్నింగ్ వచ్చేసరికి అట్లా లైన్ ఉండే అరౌండ్ 9-10 o'clock అట్లా. సో అండ్ ఇంకో విషయం, ఈ వీడియో అయితే ఎంతసేపు వస్తుందో ఏంటో అదంతా నాకు ఐడియా లేదు. ఎందుకంటే వేరే వీడియోస్ అయితే కంటిన్యూగా వ్లాగ్ చేస్తాయి కాబట్టి అర్థమవుద్ది. ఇదైతే అన్ని బిట్స్ తీస్తున్నా. సో కానీ ఇదైతే చాలా బెస్ట్ ట్రిప్ అని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళిపోయి దర్శనానికి వెళ్ళిపోదాం తొందరగా. దర్శనం తర్వాత మళ్ళీ కలుసుకుంటా. రైట్. సో వెల్కమ్ బ్యాక్. మళ్ళీ దర్శనం అయితే వచ్చేసినాం మళ్ళీ హోటల్ రూమ్కి. అయితే యాక్చువల్గా చెక్అవుట్కి టైం అవుతుందని చెప్పేసి మేము వెళ్ళే టైంకి అయితే చాలా రష్ పెరిగిపోయింది. మేము ముందు చెప్పినట్టు ఒక 10 minutesలోనే ఒక రేంజ్ ఆఫ్ పీపుల్ అయితే ఇట్లా వచ్చేసారు అన్నట్టు. చాలా క్రౌడ్ వచ్చేసింది. మేమే గుడి బయట నుండి నేను ముందు చెప్పినట్టు నిన్న ఎట్లుందని చెప్పినా చూడండి, అట్లనే లైన్లో కట్టి లోపలికి అయితే పోయినాం. మంచి ఫొటోస్ అవి ఇవన్నీ తీసుకున్నాం. ఇంకా రూమ్కి వచ్చి ఇప్పుడే మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇంకా చెక్అవుట్కి అయితే రెడీగా ఉన్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, అన్ని బిట్స్ ఉన్నట్టున్నాయి. అన్ని కంబైన్ చేసి అయితే పెట్టేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎక్కడికి ఏంటి అని చెప్పేసి మొత్తం నెక్స్ట్ వీడియోలో చూసేయండి. చలో రైట్.